ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. తుఫాన్ ఈ పదం వింటే చాలు తీర ప్రాంత ప్రజలు వణికిపోతారు. అది దూసుకొస్తుందని తెలిస్తే చాలు సముద్రానికి దూరంగా వెళ్ళిపోతారు. సముద్రంలో ఎక్కడో కంటికి కనిపించినంత దూరంలో ఏర్పడే సుడిగుండం భూమిపై తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ దడ పుట్టిస్తోంది. తీరం దాటేదాకా ప్రతి ఒక్కరి గుండెల్లో డేంజర్ అలారం మోగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ కూడా అలాంటిదే. అసలు ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి, తీరాన్ని తాకే సమయంలో ఏం జరుగుతుంది? తుఫాన్ అంటే తీరంలో దడ. తుఫాన్ అంటే విలయం. తుఫాన్ అంటే విధ్వంసం. కొన్ని తుఫాన్లు వర్షాలకే పరిమితమవుతాయి. ఇంకొన్ని తుఫాన్లు అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఒక్కోసారి తుఫాను సృష్టించే విలయం, దాని వల్ల జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదు. అందుకే తుఫాన్లంటే తీర ప్రాంత ప్రజలు ఇంతలా వణికిపోతారు. తుఫాన్ తాలూకు నష్టం ఏ విధంగా ఉంటుందోనని 4-5 రోజుల పాటు భయంగా గడుపుతారు. అసలు ఈ తుఫాన్లు ఎందుకొస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియాలంటే ముందుగా అల్పపీడనం, వాయుగుండాల గురించి తెలుసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ గాలులు వీస్తాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అదే తక్కువ గాలులుంటే దాన్ని అల్పపీడనం అంటారు. ఈ 2 పీడనాలు గాలుల కదలికల వల్లే ఏర్పడతాయి. గాలుల్లోనూ 2 రకాలుంటాయి. అవే వేడిగాలి, చల్లగాలి. వేడిగాలి తేలిగ్గా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నెమ్మదిగా కిందకు దిగుతుంది. భూ వాతావరణాన్ని సమీపించే కొద్దీ ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికలుగా ఏర్పడతాయి. దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. అలా ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే అది వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం మరింత బలపడితే అప్పుడది తుఫాన్గా ఏర్పడుతుంది. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్తో కలిసి ప్రయాణిస్తాయి. తుఫాన్ అంటే బలమైన గాలులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు. ఇవి తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుఫాన్ వేగానికి సముద్రంలోని నీరు భారీ అలల రూపంలో భూమిపైకి చేరుతుంది. దీన్నే ఉప్పెన అంటారు. ఈ సమయంలోనే సముద్రంలో కొన్ని మీటర్ల వరకు ముందుకొస్తుంది. వీటి ద్వారా ఎక్కువ నష్టం జరగకముందే అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు. భారత వాతావరణ శాఖ ప్రకారం తుఫాన్లను గాలివేగం ఆధారంగా విభజిస్తారు. గాలివేగం గంటకు 60 నుంచి 88 కిలోమీటర్ల లోపుంటే దాన్ని తుఫానుగా పిలుస్తారు. గాలివేగం గంటకు 89 నుంచి 117 కిలోమీటర్లుంటే తీవ్ర తుఫాన్ అంటారు. 118 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాన్ని అతి తీవ్ర తుఫాన్ గా, 166 నుంచి 220 కిలోమీటర్ల వేగముంటే పెను తుఫాన్ గా పిలుస్తారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే గనుక దాన్ని సూపర్ సైక్లోన్ గా ప్రకటిస్తారు. గాలి వేగం పెరిగే కొద్దీ తుఫాన్తో ముడిపడి ఉన్న ప్రమాదం స్థాయి, నాశనం పరిధి పెరుగుతాయి. పెను తుఫాన్లు, సూపర్ సైక్లోన్లు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ విధ్వంసం సృష్టిస్తాయి. వేగంగా వీచే గాలుల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కూడా పెరుగుతుంది. తుఫాన్లను ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తారు. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో సైక్లోన్ అని, ఈశాన్య పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లని అంటారు. హరికేన్లు, టైఫూన్ల మధ్య తేడాను గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైఫూన్ అంటారు. మన బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా హరికేన్లే ఏర్పడతాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుఫాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని తీరాన్ని తాకటం అంటారు. తుఫాన్ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరం వెంబడి గంటకు 60 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించే అవకాశాలుంటాయి.
సముద్రంలో అల్పపీడనంగా మొదలైనప్పటి నుంచి అది తీవ్ర తుఫాన్గా మారి తీరం దాటేదాకా ఎన్నో దశలుంటాయి. కొన్ని వాయుగుండాలకే పరిమితమైతే ఇంకొన్ని మరింత బలపడి తీరం దాకా వస్తాయి. అయితే ఈ తుఫాన్ గమనంలో కీలకమైనది దాని కేంద్ర స్థానమే. అసలేంటి ఈ సైక్లోన్ వాల్, సైక్లోన్ రింగ్ తుఫాను ప్రభావాన్ని ఎలా డిసైడ్ చేస్తాయి? తుఫాన్ ఎలాంటిదైనా సరే దాని గమనంలో కీలకమైనది దాని సెంటర్ పాయింట్. తుఫాన్ తీవ్రతకు అనుగుణంగా దాని విస్తృతి పెరుగుతుంది. తుఫాన్ మధ్య భాగంలో అత్యంత వేగంతో సుడులు తిరిగే గాలులను తుఫాన్ కేంద్రంగా పిలుస్తారు. దానిని తుఫాన్ కన్నుగా పిలుస్తారు. ఈ కేంద్రంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి నెమ్మదిగా వీస్తుంది. కొన్నిసార్లు అక్కడే గాలి ఉండకపోవచ్చు. వర్షం కూడా కురవదు. తుఫాను కన్ను చుట్టూ ఉండే ప్రాంతాన్ని ఐవాల్ గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలన్నీ తుఫాను కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి. ఈ వాయుగుండం బలపడిన తర్వాతే తుఫాను కన్ను స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర తుఫాన్ అయితే ఇది మరింత పెద్దదిగా కనిపిస్తుంది. తుఫాను కేంద్ర స్థానం విస్తృతి 10 నుంచి 20 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. తుఫాను కన్ను గోడల విస్తృతి కేంద్ర స్థానం నుంచి 250 కిలోమీటర్ల దాకా ఉండే అవకాశం ఉంది. 1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో తీరం తాకిన తుఫాను కన్ను గోడల విస్తృతి 425 కిలోమీటర్లుగా ఏర్పడింది. కొన్నేళ్ల క్రితం విశాఖలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుఫాన్ విస్తృతి 66 కిలోమీటర్లు. తుఫాను కేంద్రంలో వేడి గాలి కింది వైపు పయనిస్తుంది. ఇక్కడుండే గాలులు 18 కిలోమీటర్ల వరకు పైకి లేస్తాయి. గాలి వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఐవాల్ పై ఏర్పడే మేఘాలు పరిసర ప్రాంతాల్లోకి కూడా విస్తరించి వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో ఈ వర్షపాత పరిధి 1200 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందువల్లే తుఫాను కేంద్ర ప్రాంతంతో పాటు పరిసరాల్లోనూ విపరీతమైన వర్షం కురుస్తూ ఉంటుంది. ఈ తుఫానులు రోజుకు 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉంటాయి. అలా భూమి వైపు దూసుకొచ్చే తుఫాన్ తీరం తాకిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చాలా అరుదు. సాధారణంగా తుఫాన్లు తీరాన్ని తాకితే బలహీనపడతాయి. కానీ 2022 మే నెలలో ఏర్పడిన అసలి తుఫాన్ కృష్ణా జిల్లాలో తీరాన్ని దాటి వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్లీ కాకినాడ దగ్గర సముద్రంలోకి వెళ్లింది. తుఫాన్ తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీస్తాయి. తుఫాను తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. ఆ తర్వాత కాసేపటికే విలయం మొదలవుతుంది. తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే ఆ తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ప్రపంచంలో 10% ట్రాపికల్ సైక్లోన్లు భారత తీరాన్ని తాకుతుంటాయి. వీటిలో చాలా వరకు బంగాళాఖాతంలో ఏర్పడి తూర్పు తీరం దిశగా కదులుతుంటాయి. ఇక ప్రచండ వేగంతో పశ్చిమ తీరాన్ని తాకే తుఫాన్లు అరుదుగా వస్తాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుఫాన్లు 4 రెట్లు ఎక్కువగా వస్తుంటాయి. గాలుల వేగం గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే దానిని అల్పపీడనం అంటారు. తుఫానుగా గుర్తించాలంటే గాలుల వేగం 61 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండాలి. సూపర్ సైక్లోన్ అంటే గంటకు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీయాలి. సాధారణంగా తుఫానులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే సముద్ర జలాల్లో పుట్టి క్రమంగా బలపడుతూ ఉంటాయి. 27 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుండే సువిశాల సముద్ర ఉపరితలం, భూభ్రమణం వల్ల జనించే కొరియోలిస్ బలాలు, నిట్ట నిలువుగా వీచే గాలుల్లో తేడాలు, అల్పపీడన ప్రాంతాలు, అప్పటికే నెమ్మదిగా సుడులు తిరుగుతున్న గాలుల లాంటి అంశాలు తుఫాన్లు బలపడేందుకు తోడ్పడతాయి. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని దాటే తుఫాన్లు మలుపు తిరిగి మరింత విధ్వంసకరంగా మారతాయి. వాతావరణంలోని పైపొరల్లో బలంగా దూసుకెళ్లే పవనాలు తుఫాన్ల దిశను ప్రభావితం చేస్తాయి. 1891 నుంచి 1990 మధ్య తూర్పు పశ్చిమ తీరాల్లోని తుఫాన్లను IMD నిపుణులు విశ్లేషించారు. దాంతో 262 తుఫాన్లు తూర్పు తీరంలోని 50 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్కువగా తాకినట్లు తేలింది. వాటిలో 92 తీవ్రమైన తుఫాన్లు సంభవించాయి. అదే సమయంలో పశ్చిమ తీరంలో కేవలం 33 తుఫాన్లు మాత్రమే వచ్చాయి. వీటిలో 19 మాత్రమే తీవ్రమైనవి. సాధారణంగా ఈ తుఫాన్లు మే నుంచి జూన్ మధ్యలో, అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తుంటాయి. తూర్పు తీరాన్ని తాకే తుఫాన్లు ఆగ్నేయ బంగాళాఖాతంలో పుడతాయి. ఒక్కోసారి వాయవ్య పసిఫిక్ లో పుట్టి దక్షిణ చైనా సముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి వస్తాయి. అందువల్ల బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లు లక్షద్వీప్ లో ఏర్పడతాయి. అవి ద్వీపకల్పాన్ని దాటుకొని వచ్చే క్రమంలో బలహీనపడతాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కూడా తుఫాన్ల సంఖ్య పెరిగేందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.